డియర్ స్టూడెంట్స్, మనం న్యూక్లియర్ ఫిజిక్స్ అనే టాపిక్ చెప్పుకుంటున్నాం. ఆ టాపిక్లో నేను ఆల్రెడీ పార్ట్ 1, పార్ట్ 2 చెప్పేశాను అనమాట. ఇప్పుడు మనం పార్ట్ 3 చెప్పుకోబోతున్నాం. అయితే ఒక్కసారిగా మనం చూసినవి ఒక 2 మినిట్స్ గుర్తు చేసుకుందాం. మీకు ఒక యాటంలో ఉండే ఎలిమెంటరీ పార్టికల్స్ 3 అన్నమాట. ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. ఈ 3 ఒక యాటంలో ఉంటాయి. యాటమ్ మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్లో మాత్రం ప్రోటాన్, న్యూట్రాన్ ఈ రెండే ఉంటాయి న్యూక్లియస్లో. ఈ రెండింటిని న్యూక్లియాన్స్ అంటారు. కరెక్టేనా? మరి ఇప్పుడు ప్రోటాన్ ఉంది కదా, దాని మాస్ ఎంత అంటే ఇంతకుముందు నేను అటామిక్ మాస్ యూనిట్స్లో చెప్పున్న ప్రోటాన్ మాస్ 1.00728 అటామిక్ మాస్ యూనిట్స్ అని. అలానే ఇక్కడ డైరెక్ట్గా కేజెస్లో అడిగితే 1.672 into 10⁻⁻27 kg, ఇది ప్రోటాన్ మాస్. మరి న్యూట్రాన్ మాస్ ఎంత? 1.675 into 10⁻⁻27 kg. అంటే ప్రోటాన్ మాసు, న్యూట్రాన్ మాసు దాదాపుగా ఈక్వల్ అనమాట. న్యూట్రాన్ మాస్ కొద్దిగా ఎక్కువ ప్రోటాన్ కంటే. మరి ఎలక్ట్రాన్ మాస్ ఎంత? చాలా తక్కువ, 9.1 into లేకపోతే 9.109 into 10⁻⁻31 kg. అంటే ఈ రెండింటితో పోలిస్తే చాలా తక్కువ. దీని మాస్ని నెగ్లెక్ట్ చేయొచ్చు మనం, అంత తక్కువ అనమాట ఎలక్ట్రాన్ మాస్. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయో మీకు చెప్పా, న్యూక్లియస్ చుట్టూరు డిఫరెంట్ షెల్స్లో రివాల్వ్ అవుతుంటాయని మనకు తెలుసు అనమాట. ఛార్జ్ విషయానికి వస్తే ప్రోటాన్కేమో 1 యూనిట్ పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, ఎలక్ట్రాన్కేమో 1 యూనిట్ నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్కేమో అసలు ఛార్జ్ ఉండదు. న్యూట్రాన్స్ అన్నీ కూడా న్యూట్రల్ పార్టికల్స్, అంటే పాజిటివ్ ఛార్జ్ ఉండదు, నెగటివ్ ఛార్జ్ ఉండదు. ఈ +1 యూనిట్ అంటే ఎంత అని అడిగినప్పుడు 1.602 into 10⁻⁻19 కూలుమ్స్ అనమాట. ఎగ్జాక్ట్గా ఇలా చెప్పాలి ప్రోటాన్ ఛార్జ్. మరి ఎలక్ట్రాన్ ఛార్జ్ ఎంత అంటే -1.602 into 10⁻⁻19 కూలుమ్స్. మైనస్ అని ఎందుకు చెప్పారంటే దీనికి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది కాబట్టి మైనస్ అని చెప్పాను అనమాట. ఇదంతా కూడా ప్రిలిమినరీ, మనకు డెఫినెట్గా తెలిసి ఉండాలి. ఇదిగో ఇలా ఉంటుందన్నమాట ఆటం. ఆటం మధ్యలో ఉండేదాన్ని న్యూక్లియస్ అంటారు. ఆ న్యూక్లియస్లో ప్రోటాన్స్, న్యూట్రాన్సే ఉంటాయి. వీటిని న్యూక్లియాన్స్ అంటారు. బయట డిఫరెంట్ షెల్స్లో ఎలక్ట్రాన్స్ రివాల్వ్ అవుతుంటాయి. ఎలక్ట్రాన్స్కి నెగటివ్ ఛార్జ్ ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఉండే న్యూక్లియస్కు స్పెసిఫిక్ బౌండరీ ఏముండదు. ఈ మధ్యలో ఉండే ఏరియాని మనం న్యూక్లియస్ అనుకుంటాం అంతే. నేను ఇంతకుముందు మీకు చెప్పిన దాంట్లో అటామిక్ మాస్ యూనిట్ అంటే చెప్పా ఏమని. మామూలుగా అయితే మాస్ని కేజెస్లో, గ్రామ్స్లో, మిల్లీగ్రామ్స్లో మెజర్ చేస్తారు. ఈ ఎలిమెంటరీ పార్టికల్స్ మాస్ చాలా తక్కువ కాబట్టి చాలా చిన్న యూనిట్ కావాలన్నమాట. ఆ చాలా చిన్న యూనిటే అటామిక్ మాస్ యూనిట్. అంటే కార్బన్ ఉంటుంది చూసారా, 6C12, దాని మాస్లో 1/12 వంతును అటామిక్ మాస్ యూనిట్ అంటారు. అటామిక్ మాస్ యూనిట్ ఎంత అని అడిగితే 1.67 into 10⁻⁻27 kg అని చెప్పాలి. అలానే అటామిక్ మాస్ యూనిట్స్లో ప్రోటాన్ మాస్ ఎంత? 1.00728 అటామిక్ మాస్ యూనిట్స్. అలానే న్యూట్రాన్ మాస్ ఎంత? 1.008665 అటామిక్ మాస్ యూనిట్స్. ఎలక్ట్రాన్ మాస్ ఎంత అంటే చాలా తక్కువ, 5.486 into 10⁻⁻4 అటామిక్ మాస్ యూనిట్స్. ఇలా వీటి మూడిటి మాసెస్ అటామిక్ మాస్ యూనిట్స్లో చెప్పగలిగి ఉండాలి, కేజెస్లో కూడా చెప్పగలిగి ఉండాలన్నమాట. 1 అటామిక్ మాస్ యూనిట్ ఎంత అంటే 1.67 into 10⁻⁻27 kg. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన మాస్ ఎనర్జీ ఈక్వివాలెన్స్ కూడా మీకు తెలుసు అనమాట. మాస్ని ఎనర్జీగా కన్వర్ట్ చేయొచ్చు, ఈ ఎనర్జీని మాస్గా కన్వర్ట్ చేయొచ్చు. ఆ రెండింటికి రిలేషన్ E = mc². ఇక్కడ E అంటే ఎనర్జీ, M అంటే మాస్, C అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్. C వాల్యూ మీకు తెలుసు ఆల్రెడీ, 3 into 10⁸ m/s అని. ఇది కూడా నేను మీకు బోర్డు మీద చెప్పా. తర్వాత నెక్స్ట్ మాస్ డిఫెక్ట్ అంటే చెప్పానమాట. ఇప్పుడు న్యూక్లియస్ లోపల న్యూక్లియాన్స్ కదా ఉండేది. ఆ న్యూక్లియాన్స్ మాస్కు అలానే న్యూక్లియస్ మాస్కు ఉండే డిఫరెన్స్ని మాస్ డిఫెక్ట్ అంటారు. దాన్ని ΔMతో డినోట్ చేస్తారనమాట. మాస్ డిఫెక్ట్కి ఇక్కడ ఫార్ములా ZMP + A - Z × Mn - M అని చెప్పుకున్నాం మనం. ఈ కొంత మాస్ ఇలా ఏమైనట్టు ఈ మాస్ అంటే
ఈ మాస్ కాస్త బైండింగ్ ఎనర్జీగా మారిపోతుంది. బైండింగ్ ఎనర్జీగా మారిపోయి ఆ న్యూక్లియస్లో ఉండే పార్టికల్స్ అన్నీ కలిసి ఉండటానికి ఉపయోగపడుతుంది అనమాట. అదే బైండింగ్ ఎనర్జీ అంటే. కాబట్టి ది ఎనర్జీ ఈక్వాలెంట్ టు మాస్ డిఫెక్ట్ అంటే మాస్ డిఫెక్ట్కు సమానమైన ఎనర్జీని బైండింగ్ ఎనర్జీ అంటారు అనేది ఒక డెఫినేషన్. లేకపోతే న్యూక్లియస్ లోపల ఉన్న పార్టికల్స్ని బ్రేక్ చేయటానికి అంటే విడగొట్టడానికి ఎంత ఎనర్జీ కావాలో దాన్ని మాస్ డిఫెక్ట్ అంటారు. ఐ మీన్ బైండింగ్ ఎనర్జీ అంటారు. బైండింగ్ ఎనర్జీ బిఈ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఎం ఇంటూ సి స్క్వేర్. ఈ డెల్టా ఎం అన్న డిఎం అన్న ఒకటేను. ఆ డిఎం అనేది ఇందాక చెప్పాం కాబట్టి ఇది బైండింగ్ ఎనర్జీకి ఫార్ములా అనమాట. తర్వాత యావరేజ్ బైండింగ్ ఎనర్జీ. యావరేజ్ బైండింగ్ ఎనర్జీ అన్న బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అన్న ఒకటేను. బిఈ బై ఏ అంటారు అన్నమాట దాన్ని. అంటే బైండింగ్ ఎనర్జీని అటామిక్ మాస్ నెంబర్తో డివైడ్ చేస్తే వస్తుంది. ఇది ఎంత ఎక్కువ ఉంటే న్యూక్లియస్ అంత స్టెబుల్గా ఉన్నట్టు. కాబట్టి ఇది స్టెబిలిటీకి మెజర్మెంట్. గ్రేటర్ ద వాల్యూ ఆఫ్ బిఈ బై ఏ గ్రేటర్ విల్ బి ద స్టెబిలిటీ ఆఫ్ ది యాటమ్. అంటే బిఈ బై ఏ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే యాటమ్కు అంత ఎక్కువ స్టెబిలిటీ ఉంటుందని అర్థం అన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనం బైండింగ్ ఎనర్జీ కర్వ్ అని ఒక ఇంపార్టెంట్ కర్వ్ డ్రా చేసామన్నమాట. దీన్ని స్టడీ చేయటం చాలా అవసరం. కేర్ఫుల్గా వినండి. ఇది ఎక్స్ యాక్సిస్, మరి ఇది ఏంటిది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద అటామిక్ మాస్ నెంబర్ని అంటే క్యాపిటల్ ఏని, వై యాక్సిస్ మీదేమో బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ అంటే బిఈ బై ఏ అని తీసుకొని ఒక గ్రాఫ్ గీసామన్నమాట. దాన్ని బైండింగ్ ఎనర్జీ కర్వ్ అంటారు. ఈ కర్వ్ని స్టడీ చేయటం వల్ల మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఈ కర్వ్ ఎలా ఉందో చూడండి. ఇలా ర్యాపిడ్గా పెరిగింది, మధ్యలో అక్కడక్కడ పీక్స్ కూడా ఉన్నాయి. ఇట్లా ఇక్కడ దాకా పెరిగిందనమాట. తర్వాత గ్రాఫ్ ఇలా ఫాల్ అయిపోయింది. కరెక్టేనా? ఈ గ్రాఫ్ని మనం స్టడీ చేద్దాం. ఏంటది? ది కర్వ్ రైజెస్ ర్యాపిడ్లీ ఎట్ ఫస్ట్. మొదట్లో ఈ కర్వ్ బాగా ర్యాపిడ్గా రైజ్ అయిందనమాట. అండ్ దెన్ స్లోలీ, తర్వాత స్లోగా రైజ్ అయింది. అంటిల్ ఇట్ రీచెస్ ఏ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ 8.8 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎక్కడ దాకా రైజ్ అయిందంటే ఇది మ్యాక్సిమం వాల్యూ 8.8 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వరకు రైజ్ అయిందనమాట. ఎక్కడది? క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 56 దగ్గర. అంటే కరెక్ట్గా దీనికి ఎదురుగా ఇక్కడ చూసుకుంటే క్రింద ఏ ఈజ్ ఈక్వల్ టు 56 అంటే అటామిక్ మాస్ నెంబర్ 56 ఉన్న ఎలిమెంట్కు బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ వచ్చి 8.8 అంటే మ్యాక్సిమం ఉందన్నమాట. అలాంటి న్యూక్లియస్ చాలా స్టెబుల్గా ఉంటుందని అర్థం. ఎందుకంటే ఎంత ఎక్కువ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఉంటే ఆ న్యూక్లియస్ అంత స్టెబుల్గా ఉంటుంది. ఓకేనా? తర్వాత అది ఇట్ దెన్ డ్రాప్స్ వెరీ స్లోలీ టు అబౌట్ 7.6 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అట్ ఏ ఈజ్ ఈక్వల్ 238. అది నెమ్మదిగా ఫాల్ అయిపోయి ఇక్కడికి ఎక్కడికో వచ్చేసరికల్లా ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ 238 దగ్గర, ఏ ఈజ్ ఈక్వల్ టు 238 దగ్గర అది కాస్త 7.6కు ఫాల్ అయిపోయింది బైండింగ్ ఎనర్జీ. ఓకేనా? నెక్స్ట్, ది బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఈ స్మాల్ ఫర్ లైటర్ న్యూక్లియై. ఇప్పుడు ఇక్కడుండే నేను ఇక్కడ చూపించే న్యూక్లియై అన్ని లైటర్ న్యూక్లియై. ఎలా తెలుసు అంటే అటామిక్ మాస్ నెంబర్ తక్కువ ఉంటుంది కదా వాటికి, అందుకని ఇవన్నీ లైటర్ న్యూక్లియై. ఏవి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఇక్కడ ఇవన్నీ కూడా లైటర్ న్యూక్లియై. ఎందుకని అంటే అటామిక్ మాస్ నెంబర్ తక్కువ ఉంటుంది. ఇటువైపు ఉండేవన్నీ హెవీ న్యూక్లియై, ఆ చివరు ఉండేవి. ఎందుకంటే అటామిక్ మాస్ నెంబర్ చాలా ఎక్కువ ఉంటుంది. మధ్యలో ఉండేవన్నీ ఇంటర్మీడియట్ న్యూక్లియై. ఇంటర్మీడియట్ న్యూక్లియై అంటే అటామిక్ మాస్ నెంబర్ మధ్యస్థంగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించాను చూసారా లైటర్ న్యూక్లియై, అవన్నీ అన్స్టేబుల్. ఎలా తెలుసు అంటే వాటికి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ తక్కువ ఉంది. అలా కాకుండా హెవీ న్యూక్లియై ఉన్నాయి చూసారా ఆ చివర, అవి కూడా అన్స్టేబుల్. ఎలా తెలుసు అంటే వాటికి కూడా యావరేజ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ తక్కువే ఉంది. ఈ మధ్యలో ఉన్నాయి చూసారా ఇంటర్మీడియట్ న్యూక్లియై, వాటికి యావరేజ్ బైండింగ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉందన్నమాట. అవి మిగతా వాటితో పోలిస్తే మోర్ స్టెబుల్ అనమాట. సో ఏ న్యూక్లియై స్టెబుల్ ఎక్కువ? ఏ న్యూక్లియైకి అయితే బై ఏ ఎక్కువ ఉంటుందో అవి స్టేబుల్.
అంటే ఇంటర్మీడియట్ న్యూక్లియై ఆర్ మోర్ స్టేబుల్ దాన్ లైటర్ న్యూక్లియై అండ్ హెవీ న్యూక్లియై. అర్థమవుతుందని నేను మీకు చెప్పేది. తర్వాత యావరేజ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ ఫర్ జ్యూట్రాన్ ఈజ్ 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇక్కడ ఉంటుంది డ్యూటీరియం అనమాట. దానికి యావరేజ్ బైండింగ్ ఎనర్జీ 1 మిలియన్ ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే లీస్ట్ ఉంది. దేనికి యావరేజ్ బైండింగ్ ఎనర్జీ లీస్ట్ అంటే డ్యూటీరియం, హైడ్రోజన్ ఐసోటోప్ అనమాట. మీకు తెలుసా హైడ్రోజన్కు 3 ఐసోటోపులు ఉన్నాయని? 1H1 అంటే హైడ్రోజన్, 1H2 అంటే డ్యూటీరియం, 1H3 అంటే ట్రీటియం. ఈ 3 ఐసోటోప్స్. ఎందుకంటే వీటి మూడిటికి అటామిక్ నెంబర్ ఒకటే ఉంది చూడండి, సేమ్ అటామిక్ నెంబర్ సేమ్గా ఉంది, అటామిక్ మాస్ నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అలాంటి వాటిని ఐసోటోప్స్ అంటారు. ఈ 3 ఐసోటోప్స్ అనమాట. వీటిలో మధ్యలో ఉండేది డ్యూటీరియం. దానికి యావరేజ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ మినిమం ఉంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ది లైట్ న్యూక్లియై విత్ ఏ లెస్ దెన్ 20 ఆర్ ది లీస్ట్ స్టేబుల్. నేను చెప్పాను కదా లైటర్ న్యూక్లియై అన్నీ కూడా లీస్ట్ స్టేబుల్ అని. అట్లనే ఈ ఇంక్రీజెస్ ర్యాపిడ్లీ ఫర్ న్యూక్లియై అప్ టు ఏ ఈజ్ ఈక్వల్ 20. ఇవన్నీ కూడా చాలా తక్కువ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 20 దగ్గరికి వచ్చేసరికి దాదాపుగా పెరిగిపోయింది బైండింగ్ ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ మధ్యలో ఈ హీలియం, కార్బన్, ఆక్సిజన్ దగ్గర పీక్స్ ఉన్నాయి. ఇక్కడ పీక్స్ అంటే శిఖరాల మాదిరి. వాటికి BE/A ఎక్కువ ఉంది గమనిస్తే. అంటే అర్థం ఏంటంటే మిగతా ఎలిమెంట్స్తో పోలిస్తే ఆ ఎలిమెంట్స్ అనేవి మోర్ స్టేబుల్ అనమాట. అంటే యాక్చువల్గా అవి తక్కువ స్టెబిలిటీ ఉన్న రీజియన్లో ఉన్నాయి నిజానికి, కానీ మిగతా ఎలిమెంట్స్తో పోలిస్తే వాటికి పీక్స్ వచ్చున్నాయి, పీక్స్ శిఖరాలు. అందుకని ఇవి బాగా స్టేబుల్గా ఉంటాయి. ఇవి లైటర్ న్యూక్లియై అయినప్పటికీ మిగతా వాటితో పోలిస్తే ఇవి స్టేబుల్ అనమాట. హీలియం, కార్బన్, ఆక్సిజన్ ఇవి గమనించారా? నెక్స్ట్ న్యూక్లియై ఆఫ్ ఇంటర్మీడియట్ మాస్ ఆర్ ది మోస్ట్ స్టేబుల్. నేను ఇప్పుడే చెప్పాను కదా ఏవైతే ఇంటర్మీడియట్ న్యూక్లియయో అవి మోస్ట్ స్టేబుల్ అని. ఎందుకనంటే వాటికి బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ చాలా ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఇవి ఎక్కువ స్టేబుల్. ఓకే, దట్ మీన్స్ ది గ్రేటర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ నీడెడ్ టు బ్రేక్ దెమ్. వాటిని బ్రేక్ చేయాలంటే, ఇంటర్మీడియట్ న్యూక్లియైని బ్రేక్ చేయాలంటే చాలా పెద్ద మొత్తంలో మనకు ఎనర్జీ అవసరం అవుతుంది. ఓకేనా? ఈ కర్వ్ని జాగ్రత్తగా మనం స్టడీ చేస్తున్నాం ఇప్పుడు. నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 120 కంటే ఎక్కువ ఉన్న దగ్గర బైండింగ్ ఎనర్జీ ఇంకా తగ్గిపోయింది అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ 120 కంటే ఎక్కువ ఉన్న యాటమ్స్కు బైండింగ్ ఎనర్జీ తగ్గిపోయిందనమాట. అవి లెస్ స్టేబుల్ అని, అవి త్వరగా డిజింటిగ్రేట్ అయిపోతాయని అర్థమవుతున్నది. లెస్ స్టేబుల్ అంటే స్టెబిలిటీ తక్కువ, డిజింటిగ్రేట్ అంటే విచ్ఛిన్నం అయిపోతాయి అవి. దాన్నే రేడియో యాక్టివిటీ అంటారా, తర్వాత మీకు చెప్తా నేను. ది యావరేజ్ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ ఫర్ ఐరన్ ఈజ్ మ్యాక్సిమం అండ్ ఈక్వల్ టు 8.8. ఐరన్ ఉంది చూసారా, దానికి అటామిక్ మాస్ నెంబర్ 56. ఇందాక చెప్పాను కదా, దానికి యావరేజ్ బైండింగ్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. అంటే ఐరన్ అనేది మోర్ స్టేబుల్ అనమాట అన్నిటితో పోలిస్తే. బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియాన్ హ్యాజ్ ఎ లో వాల్యూ ఫర్ లైట్ అండ్ వెరీ హెవీ న్యూక్లియై. ఇందాక చెప్పాను కదా లైటర్ న్యూక్లియైకి హెవియర్ న్యూక్లియై, ఇవి లైటర్ న్యూక్లియై ఎందుకంటే అటామిక్ మాస్ నెంబర్ తక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ ఉండేవన్నీ హెవియర్ న్యూక్లియై ఎందుకంటే అటామిక్ మాస్ నెంబర్ ఎక్కువ ఉంది కాబట్టి. అవి రెండు కూడా అన్స్టేబుల్. ఇంటర్మీడియట్ న్యూక్లియై మాత్రం మోర్ స్టేబుల్. ఓకే, ఇన్ ఆర్డర్ టు అటైన్ హై వాల్యూ BE/A అంటే ఎక్కువ బైండింగ్ ఎనర్జీ పర్ న్యూక్లియన్ కావాలంటే లైటర్ న్యూక్లియై. ఇక్కడ ఈ 2 పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ 2 పాయింట్స్ అంటే, ఇక్కడ చూడండి, ఇవన్నీ ఏంటి లైటర్ న్యూక్లియై కదా, వాటికి స్టెబిలిటీ తక్కువ కదా, అవి సఫర్ అవుతుంటాయి. మాకు స్టెబిలిటీ లేదు, మరి మేము స్టెబిలిటీని ఎలా పొందాలి అని ఈ లైటర్ న్యూక్లియై సఫర్ అవుతుంటాయి. అందుకని అవన్నీ కూడా ఇలా ఇంటర్మీడియట్ న్యూక్లియైగా మారిపోవటానికి ట్రై చేస్తాయి. ఈ లైటర్ న్యూక్లియై ఒకదాంతో ఒకటి కలిసిపోయి కొంచెం పెద్దదిగా ఉండే ఇంటర్మీడియట్ న్యూక్లియైగా మారిపోవాలని ట్రై చేస్తాయి. అలా లైటర్ న్యూక్లియై ఒకదాంతో ఒకటి కలిసిపోవటాన్ని కేంద్రక సంలీనము అంటారు తెలుగులో అయితే. ఇంటర్మీడియట్లో అయితే, ఇంగ్లీష్లో అయితే న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. కాబట్టి
ఈ లైటర్ న్యూక్లియై దేనికోసం ట్రై చేస్తాయి అని అడిగితే మీరు ఏం చెప్పాలంటే వీటికి స్టెబిలిటీ తక్కువ, ఎందుకనంటే BE/A తక్కువ కాబట్టి అవి స్టెబిలిటీని పొందాలంటే అవి ఇంటర్మీడియట్ న్యూక్లియైగా మారిపోవాలి. ఇంటర్మీడియట్ న్యూక్లియైగా ఎలా మారిపోతాయంటే కొన్ని చిన్న చిన్న న్యూక్లియై కలిసిపోయి కొంచెం పెద్ద న్యూక్లియైగా మారిపోతుంది. అలా మారిపోవటాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనము అంటారు. మరి ఇక్కడ ఉన్నాయి చూసారా హెవీ న్యూక్లియై, అవి కూడా అన్స్టేబుల్, ఎందుకంటే వాటికి కూడా BE/A తక్కువ ఉంది. మరి అవి కూడా ఏం చేస్తాయంటే ఇలా వెనక్కు ఇంటర్మీడియట్ న్యూక్లియైగా మారిపోవాలని ట్రై చేస్తుంటాయి అవి కూడా. మరి అందుకని ఏమవుతుంది, అవి పెద్ద న్యూక్లియై చిన్న చిన్న న్యూక్లియైగా విడగొట్టుకుంటుంది అనమాట. అంటే విడిపోతుంది పెద్ద న్యూక్లియై, చిన్న చిన్న ముక్కలు అయ్యేసరికల్లా అది ఇంటర్మీడియట్ న్యూక్లియైగా మారిపోతుంది. అందుకని హెవీ న్యూక్లియై కాస్త విడగొట్టబడి డిజింటిగ్రేట్ అయిపోయి చిన్న చిన్న న్యూక్లియైలుగా మారిపోతుంది అనమాట. అలా జరగటాన్ని కేంద్రక విచ్ఛత్తి అంటారు. ఇంగ్లీష్లో అయితే న్యూక్లియర్ ఫిజన్ అంటారు అనమాట. సో మీకు రెండు అయిపోయింది, ప్రాసెస్లు అర్థమైపోయినాయి. ఈ లైటర్ న్యూక్లియై ఏమో న్యూక్లియర్ ఫ్యూజన్ చెందాలని, ఒకదాంతో ఒకటి కలిసిపోవాలని ట్రై చేస్తుంటుంది. ఈ హెవీ న్యూక్లియై ఏమో న్యూక్లియర్ ఫిజన్కు ట్రై చేస్తుంటుంది అనమాట, విడగొట్టబడాలని. ఏదేమైనా అవన్నీ కూడా ఇంటర్మీడియట్ న్యూక్లియైగా మారిపోవాలన్నదే వాటి మెయిన్ ఉద్దేశం అనమాట. ఓకేనా, ఇలా జరుగుతుంటుంది. ఇదంతా కూడా బైండింగ్ ఎనర్జీ కర్వ్. ఇప్పుడు మనం బైండింగ్ ఎనర్జీ కర్వ్ను డీటెయిల్డ్గా స్టడీ చేసామన్నమాట. నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే ఫోర్సెస్ బిట్వీన్ న్యూక్లియాన్స్. అంటే ఇలా న్యూక్లియస్ అనేది చాలా చిన్నదిగా ఉంటుందని మీకు తెలుసు. మరి ఆ న్యూక్లియస్ లోపలే పార్టికల్స్ అన్నీ ఉంటాయి. ఈ న్యూక్లియస్ ఇది కదా, ఇది న్యూక్లియస్, ఆటం కాదు. ఆ న్యూక్లియస్ లోపల న్యూక్లియాన్స్ ఉంటాయి, అంటే ప్రోటాన్స్ ఉంటాయి, న్యూట్రాన్స్ ఉంటాయి, ఇలా ఉంటాయి కదా అవన్నీ కూడా. మరి వాటి మధ్య ఎలాంటి ఫోర్సెస్ ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం మనం. ఈ న్యూక్లియాన్స్ మధ్య, ఇన్ బిట్వీన్ న్యూక్లియాన్స్ దేర్ ఆర్ 4 types ఆఫ్ ఫోర్సెస్. ఫస్ట్ న్యూక్లియర్ ఫోర్సెస్ అనేది ఒక టైపు. ఎలక్ట్రోస్టాటిక్ కూలుమ్ ఫోర్సెస్, అంటే ఇది ఎలక్ట్రిసిటీలో మనం విన్నదే, ఇది ఒక టైప్. టెన్సార్ ఫోర్సెస్, తర్వాత హార్డ్ కోర్ ఫోర్సెస్. 4 రకాలైనటువంటి ఫోర్సెస్ ఈ న్యూక్లియాన్స్ మధ్య ఆపరేట్ అవుతుంటాయి అన్నమాట. అంటే ప్రోటాన్కి మధ్య, న్యూట్రాన్కి మధ్య, అండ్ ప్రోటాన్కి మధ్య 4 రకాలైన ఫోర్సెస్ ఉంటాయి. ఈ 4 రకాలైన ఫోర్సెస్ని గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం ఇప్పుడు మనం. ఫస్ట్ మనం న్యూక్లియర్ ఫోర్సెస్, ఫస్ట్ టైప్ అదే కదా, దాని గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ న్యూక్లియర్ ఫోర్సెస్ కీప్ న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ బౌండ్ ఇన్సైడ్ ది న్యూక్లియస్. ఏ ఫోర్సెస్ అయితే ఈ న్యూట్రాన్స్ను ప్రోటాన్స్ను కలిపి న్యూక్లియస్లో ఉండేట్టుగా చేస్తాయో అవే న్యూక్లియర్ ఫోర్సెస్. అంటే మీకు ఇంతకుముందే చెప్పుకున్నాను, న్యూక్లియస్ అనేది చాలా చిన్నదని. ఆ చిన్న న్యూక్లియస్ లోపల ఈ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కలిసి ఉండాలి. యాక్చువల్గా అయితే అవి ఉండలేవు, కానీ ఏ ఫోర్సెస్ అయితే వీటిని ఇలా కలిపి ఉంచేట్టుగా చేస్తాయో అవే న్యూక్లియర్ ఫోర్సెస్. ఇవి స్ట్రాంగ్లీ అట్రాక్టివ్ ఫోర్సెస్, అంటే ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ చేసుకునే ఫోర్స్ అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2, దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ రేంజ్ ఫోర్సెస్. ఎక్కువ దూరం పనిచేయవి, చాలా కొద్ది దూరంలో మాత్రమే ఆపరేట్ అవుతాయి. ఒక న్యూక్లియాన్ ఇక్కడుండి ఇంకొక న్యూక్లియాన్ ఇక్కడెక్కడో ఉంటే వాటి మధ్య ఈ ఫోర్స్ అనేది ఆపరేట్ కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవి షార్ట్ రేంజ్ ఫోర్సెస్. ఇవి ఎంత దూరం పనిచేస్తాయంటే, ఒక ఫెర్మి అంటే 10⁻⁻15 మీటర్స్ కదా, లేకపోతే ఒక 2 ఫెర్మి 3 ఫెర్మి అంత దూరం వరకు ఆపరేట్ అవుతాయి, కానీ చాలా దూరం ఆపరేట్ కావు ఇవి షార్ట్ రేంజ్ ఫోర్సెస్. దీస్ ఫోర్సెస్ ఆర్ స్పిన్ డిపెండెంట్. అంటే ఏంటో తెలుసా, ఈ న్యూక్లియాన్స్ రెస్ట్లో ఉండవు, ఇవి స్పిన్ చేస్తూ ఉంటాయి. అంటే తన చుట్టూ తాను ఇలా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రోటాన్స్ స్పిన్నింగ్లో ఉంటాయి, న్యూట్రాన్స్ కూడా స్పిన్లో ఉంటాయి. ఆ స్పిన్ మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ ఫోర్సెస్. అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, మామూలుగా మనం ఫిజిక్స్లో నేర్చుకునే ఫోర్సెస్కి ఈ న్యూక్లియాన్స్ మధ్య ఉండే ఫోర్సెస్కి చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ మనం నేర్చుకున్న లాస్ ఇక్కడ అప్లికబుల్ కావు.
కాబట్టి వీటిని వేరుగా నేర్చుకోవాలా. మనం ఇంతకుముందు న్యూటన్స్ లాస్ అక్కడ నేర్చుకున్న ఫోర్సెస్ వేరు, ఈ న్యూక్లియాన్స్ మధ్య ఉండే ఫోర్సెస్ వేరు. కాబట్టి వీటిని వేరుగా స్టడీ చేయాలి. స్పిన్ డిపెండ్ అంటే ఇప్పుడు ఇక్కడ ఒక న్యూక్లియాన్ తిరుగుతుందనుకోండి, దాని ప్రక్కనే ఉన్న ఇంకొక న్యూక్లియాన్ ఉందనుకోండి, వాటి స్పిన్ని బట్టి వాటి మధ్య అట్రాక్షన్ రిపల్షన్ ఉంటుంది. వాటి స్పిన్స్ రెండు ఒకే డైరెక్షన్లో ఉంటే వాటి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, స్పిన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే వాటి మధ్య రిపల్షన్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ చార్జ్ ఇండిపెండెంట్. చార్జ్ మీద డిపెండ్ కావు ఇవి. అంటే ఏంటో తెలుసా, ఇక్కడ చూడండి మీరు, మనం ఏమనుకుంటామంటే ఇది ప్రోటాన్ కదా, ఇది కూడా ప్రోటాన్ కదా, వాటి మధ్య రిపల్షన్ కదా ఉండాల్సింది అనుకుంటాం. ప్రోటాన్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, దాన్ని పీపీ ఫోర్స్ అంటారు. న్యూట్రాన్ అసలు న్యూట్రల్ పార్టికల్ కదా, ఇంకొక న్యూట్రల్ పార్టికల్ కదా, వాటి మధ్య అట్రాక్షన్ ఎందుకు ఉంటుంది, ఉండదు అనుకుంటాం, కానీ ఉంటుంది, దాన్ని ఎన్ఎన్ ఫోర్స్ అంటారు. అలాగే ప్రోటాన్కి న్యూట్రాన్కి మధ్య కూడా ఫోర్స్ ఉంటుంది, పిఎన్ ఫోర్స్. అంటే వీటి మధ్య ఉండే ఫోర్సు ఛార్జ్ మీద డిపెండ్ కాదు, ఛార్జ్ ఇండిపెండెంట్. ఏ ఛార్జ్ అయినా ఉండని వాటి మధ్య అట్రాక్షనే ఉంటుంది. ప్రోటాన్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, దాన్ని పీపీ ఫోర్స్ అంటారు. న్యూట్రాన్కి మధ్య అట్రాక్షన్ ఉంటుంది, ఎన్ఎన్ ఫోర్స్ అంటారు. ప్రోటాన్కి న్యూట్రాన్కి మధ్య కూడా అట్రాక్షనే ఉంటుంది, అది పిఎన్ ఫోర్స్. ఈ మూడు ఫోర్సెస్లో ఈక్వల్. పీపీ ఫోర్స్ ఎంత ఉంటుందో ఎన్ఎన్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది, పిఎన్ ఫోర్స్ కూడా అంతే ఉంటుంది. అర్థమవుతుందా? అదనమాట పాయింట్ నెంబర్ 4. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే దీస్ ఆర్ నాన్ ఎలక్ట్రిక్ అండ్ నాన్ గ్రావిటేషనల్. ఇవి ఎలక్ట్రిక్ ఫోర్సెస్ కాదు, గ్రావిటేషనల్ ఫోర్సెస్ కాదనమాట. ఇట్ మీన్స్ న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ నాన్ సెంట్రల్ ఫోర్సెస్. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే 5th పాయింట్, న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ నాన్ సెంట్రల్ ఫోర్సెస్ అనేది నేర్చుకోవాలి. అంటే ఏంటి నాన్ సెంట్రల్ ఫోర్సెస్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం నేర్చుకున్నాం, ఇది ఒక మాస్ ఉంది, ఎంతంటే m1. ఇక్కడ ఇంకొక మాస్ ఉంది, ఆ మాస్ ఎంతంటే m2. ఈ రెండు మాసుల మధ్య సెపరేషన్ ఎంతంటే స్మాల్ r. అప్పుడు వాటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది, F ఈజ్ ఈక్వల్ టు Gm1m2/r² అనే గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది అని ఇంటర్మీడియట్లో మనం నేర్చుకున్నాం. అంటే ఇక్కడ ఫోర్స్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతున్నది. కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు Gm1m2/r²లో r ఉంది కదా, అంటే ఫోర్స్ అనేది డిస్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. వాటి మధ్య డిస్టెన్స్ పెరిగితే ఫోర్స్ తగ్గుతుంది, వాటి మధ్య డిస్టెన్స్ తగ్గితే ఫోర్స్ పెరుగుతుంది. డిస్టెన్స్ డిపెండెంట్ ఫోర్స్ ఇది డిస్టెన్స్ మీద ఆధారపడి ఉన్నటువంటి ఫోర్స్ అనమాట. ఇలాంటి ఫోర్స్ని సెంట్రల్ ఫోర్స్ అంటారు. ఇక్కడ మనం చూసే న్యూక్లియర్ ఫోర్స్ అనేది సెంట్రల్ ఫోర్స్ కాదు, ఇది డిస్టెన్స్ మీద డిపెండ్ కాదు అనేది తెలుసుకోండి. సో ఇట్ ఈజ్ నాన్ సెంట్రల్ ఫోర్స్. న్యూక్లియర్ ఫోర్స్ ఈజ్ ఎ నాన్ సెంట్రల్ ఫోర్స్. తర్వాత న్యూక్లియర్ ఫోర్సెస్ హ్యావ్ ది ప్రాపర్టీ ఆఫ్ సాచురేషన్. వీటికి సాచురేషన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ నేను చెప్తాను ఏంటంటే, ఇది న్యూక్లియస్ కదా, ఈ న్యూక్లియస్లో చాలా న్యూక్లియాన్స్ ఉన్నాయి, ప్రోటాన్స్ చాలా ఉన్నాయి, న్యూట్రాన్స్ కూడా చాలా ఉన్నాయి, ఇలా చాలా పార్టికల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఒక పార్టికలు అంటే ఒక న్యూక్లియాన్ యొక్క ఎఫెక్టు అన్ని న్యూక్లియాన్స్ మీద పనిచేయదు. ఒక న్యూక్లియాన్ తన నైబరింగ్ న్యూక్లియాన్స్ మీద మాత్రమే ఎఫెక్ట్ను కలగజేస్తుంది అనమాట. అంటే ఒక న్యూక్లియాన్ ఎంతో దూరంలో ఉన్న ఇంకొక న్యూక్లియాన్ మీద ఎఫెక్ట్ను కలిగించదు, తన నైబరింగ్ న్యూక్లియాన్స్ మీద మాత్రమే, తనకు దగ్గరలో ఉన్న న్యూక్లియాన్స్ మీద మాత్రమే అట్రాక్షన్ అనేది చూపిస్తుంది అనమాట. అలా చూపించడాన్ని సాచురేషన్ ఫోర్స్ అంటారు. ఓకేనా. న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ ఎక్స్చేంజ్ ఫోర్సెస్. అంటే ఒక న్యూక్లియాన్కి ఇంకొక న్యూక్లియాన్కి మధ్యలో ఏదో ఎక్స్చేంజ్ అవుతున్నది అనమాట. ఇప్పుడు ఇది ఒక న్యూక్లియస్ కదా, ఇది ఒక న్యూక్లియాన్, ఇది ఇంకొక న్యూక్లియాన్. ఈ రెండు ఎందుకని అట్రాక్ట్ చేసుకుంటున్నాయంటే వాటి మధ్య ఏదో ఎక్స్చేంజ్ అవుతున్నది అనమాట. ఆ ఏదైతే ఎక్స్చేంజ్ అవుతుందో దాన్ని పై మెజాన్ అంటారు. అంటే వాటి మధ్య పై మెజాన్స్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి, అందువల్లనే అవి ఒకదాంతో ఒకటి అట్రాక్ట్ చేసుకుంటున్నాయి. అందువల్ల వీటిని ఎక్స్చేంజ్ ఫోర్సెస్ అంటారు. తర్వాత వీటి స్ట్రెంగ్త్ ఎట్టుంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించండి మీరు, వీటి స్ట్రెంగ్త్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ టు Fg అంటే ఫోర్స్ ఆఫ్ గ్రావిటేషన్, ఈజ్ టు ఫోర్స్ ఆఫ్ కూలుంబ్ ఫోర్స్ అంటే ఎలక్ట్రికల్ ఫోర్స్, ఇది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్,
1:FN అంటే న్యూక్లియర్ ఫోర్స్. వీటి రేషియో ఎట్లుంటుందంటే 1:10⁻36:10⁻38. అంటే దీన్ని మీరు గమనిస్తే మీకు ఏమర్థమవుతుందంటే న్యూక్లియర్ ఫోర్స్ అనేది స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అనమాట ఇన్ నేచర్. 10⁻38 టైమ్స్ ఉంది గ్రావిటేషనల్ ఫోర్స్తో పోలిస్తే. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది చాలా చిన్న ఫోర్స్ వీటితో పోలిస్తే, నెగ్లిజిబుల్ ఫోర్స్ అనమాట. సో ఫోర్సెస్ ఎలా ఉన్నాయి అంటే FG:FC:FN = 1:10⁻36:10⁻38 అనమాట. అర్థమైందా మీకు? అలా ఉంటాయి ఆ ఫోర్సెస్. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే ఫోర్స్ ఏంటంటే కూలుంబ్ ఫోర్స్. దీస్ ఫోర్సెస్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ప్రోటాన్స్ ఓన్లీ. అది మీకు తెలిసిన ఫోర్స్ ఏది, ఎందుకంటే న్యూక్లియస్ లోపల ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండూ ఉంటాయి. అయితే ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది కదా, ఒక పాజిటివ్ ఛార్జ్ ఇంకొక పాజిటివ్ ఛార్జ్ని రెపల్ చేయటం అనేది మనం ఇంతకుముందు నేర్చుకున్న విషయమే. కాబట్టి ఈ కూలుంబ్ ఫోర్సెస్ అనేవి రిపల్సివ్ ఫోర్సెస్. ఇవి రెండు ప్రోటాన్స్ మధ్యనే ఉంటాయి. ఇవి ఇన్వర్స్ స్క్వేర్ లాని ఒబే చేస్తాయి. ఇన్వర్స్ స్క్వేర్ లాని ఒబే చేయటం అంటే మీకు తెలుసు కదా, ఏంటది? F∝ Q1 Q2/R². ఇదే ఇన్వర్స్ లా. ఈ లాని ఒబే చేస్తాయి అన్నమాట. దే ఆర్ రిపల్సివ్ ఫోర్సెస్. ఇవి రిపల్షన్ అనమాట. ఒక ప్రోటాన్ ఇంకో ప్రోటాన్ రెపల్ చేస్తుంది. దీనివల్ల న్యూక్లియస్కు ఇన్స్టెబిలిటీ వస్తుంది. ఎందుకంటే ప్రోటాన్ రెపల్ చేసుకొని దూరంగా వెళ్ళిపోవటానికి చూస్తాయి కదా. ఈ ప్రోటాన్ ఏమో ఇటు వెళ్ళిపోవాలని చూస్తుంది, ఈ ప్రోటాన్ ఏమో ఇటు వెళ్ళిపోవటానికి చూస్తుంది. కాబట్టి ఈ కూలుంబ్ ఫోర్సెస్ ఎంత ఎక్కువ ఉంటే ఆ న్యూక్లియస్కి అంత ఇన్స్టెబిలిటీ ఉంటుందన్నమాట. అది థర్డ్ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, యాజ్ ది అటామిక్ నెంబర్ ఇంక్రీజెస్, సైజ్ ఆఫ్ ది న్యూక్లియస్ ఇంక్రీజెస్, యాజ్ అ రిజల్ట్ దీస్ రిపల్సివ్ కూలుంబ్ ఫోర్సెస్ ఇంక్రీజ్. అంటే పెద్ద పెద్ద యురేనియం లాంటి హెవీ న్యూక్లియైలో ఎక్కువ ప్రోటాన్లు ఉంటాయి కాబట్టి ఒక ప్రోటాన్ ఇంకొక ప్రోటాన్ రిపల్ చేసుకొని ఈ కూలుంబ్ ఫోర్స్ ఎక్కువ అవటం వల్ల న్యూక్లియస్కు ఇన్స్టెబిలిటీ వచ్చేస్తుందన్నమాట. నెక్స్ట్ మూడో రకమైన ఫోర్స్ టెన్సార్ ఫోర్స్. న్యూక్లియాన్స్ పొసెసెస్ స్పిన్ మోషన్ లైక్ ఎలక్ట్రాన్స్. మీకు తెలుసు న్యూక్లియాన్స్ ఇలా స్పిన్ చేస్తూ తన చుట్టూ తాను తిరుగుతుంటుందని. ఈ స్పిన్నింగ్ వల్ల వాటికి డైపోల్స్ లాగా యాక్ట్ చేస్తాయి. డైపోల్స్ అంటే ఒక మ్యాగ్నెట్ ఎలా బిహేవ్ చేస్తుందో ఈ స్పిన్నింగ్ న్యూక్లియాన్స్ కూడా. మ్యాగ్నెట్ అంటే ఇలా మ్యాగ్నెట్ ఇట్లా పొడవుగా ఉంటుంది, దానికి ఒకవైపున నార్త్ పోలు ఒకవైపున సౌత్ పోల్ వచ్చేస్తుంది. అలాగనే ఈ స్పిన్ చేసేటువంటి ఒక న్యూక్లియాన్కు కూడా డైపోల్ మూమెంట్ వస్తుంది, అది డైపోల్ లాగా బిహేవ్ చేస్తుంది. మరి చేసినప్పుడు మ్యాగ్నటిజంలో ఎలాంటి రూల్స్ అయితే ఉంటాయో ఆ రూల్స్ ఇక్కడ కూడా అప్లికబుల్. అంటే నార్త్ పోల్ రెపల్ చేస్తుంది, నార్త్ పోల్ని సౌత్ పోల్ అట్రాక్ట్ చేస్తుంది కదా. అలానే ఇక్కడ కూడా న్యూక్లియాన్స్ మధ్య అట్రాక్షన్ రిపల్షన్ అనేది ఏర్పడుతుంది. ఇది వాటికున్న స్పిన్ వల్ల వస్తుందన్నమాట. ఇంకా చెప్పాలంటే ఈ ఒక న్యూక్లియాన్కి ఇంకొక న్యూక్లియాన్కి మధ్య జాయిన్ చేసే లైన్ ఉంటుంది చూసారా, ఆ లైన్ వెంబడి ఈ ఫోర్స్ ఉండకుండా ఆ లైన్తో సర్టన్ యాంగిల్ చేస్తూ ఉంటుందన్నమాట ఈ ఫోర్స్. కాబట్టి ఇక్కడ మీరు టెన్సార్ ఫోర్సెస్ అంటే ఏం నేర్చుకున్నారు? పాయింట్ నెంబర్ 1, న్యూక్లియాన్స్కు స్పిన్ ఉంటుంది. ఆ స్పిన్ వల్ల అవి డైపోల్స్ లాగా ప్రవర్తిస్తాయి. డైపోల్స్ అంటే మ్యాగ్నెట్స్ లాగా పొలారిటీ వచ్చి ఉంటుంది. ఒకవైపున ఒక పోలు ఒకవైపున ఒక పోలు, లేకపోతే ఒకవైపున ప్లస్ ఒకవైపున మైనస్. ప్లస్ రిపల్ చేసుకుంటాయి, ప్లస్ మైనస్ అయితే అట్రాక్ట్ చేసుకుంటాయి. ఈ ఫోర్స్ ఎటు ఉంటుందో మీకు చెప్పాను అనమాట. ఈ టెన్సార్ ఫోర్సెస్ రేంజ్ ఎంత అంటే 3 ఫెర్మి వరకు పనిచేస్తాయి. టెన్సార్ ఫోర్సెస్ అనేవి 3 ఫెర్మి వరకు పనిచేస్తాయి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ రకం ఏంటంటే ఇవి హార్డ్ కోర్ ఫోర్సెస్. అంటే అర్థం ఏంటంటే దీస్ ఫోర్సెస్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ వెన్ ది డిస్టెన్స్ బిట్వీన్ ది న్యూక్లియాన్స్ ఈజ్ 0.5 ఫెర్మి. అంటే మనకు ఒక డౌట్ వస్తుంది ఏంటంటే ఇది న్యూక్లియస్ కదా, న్యూక్లియస్ లోపల న్యూక్లియాన్స్ కదా ఉండేది, వాటి మధ్య అట్రాక్షన్ ఉంటుంది కదా. అట్రాక్షన్ వల్ల ఒకదాన్ని ఒకటి మరింత దగ్గరగా సమీపిస్తే, మరింత దగ్గర అంటే 0.5 ఫెర్మి కంటే ఇంకా దగ్గరికి వచ్చేస్తే ఈ న్యూక్లియాన్స్, వాటి మధ్య ఒక్కసారిగా అట్రాక్షన్ పోయి రిపల్షన్ అనేది వస్తుందన్నమాట. గమనిస్తున్నారా మీరు? మామూలుగా అయితే
న్యూక్లియర్ ఫోర్సెస్ ఆర్ స్ట్రాంగ్లీ అట్రాక్టివ్ ఫోర్సెస్ అని చెప్పాను కదా నేను. అందుకని ఒక ప్రోటాన్ ఇంకొక ప్రోటాన్ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రోటాన్ న్యూట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది, అలా చెప్పాను కదా. అట్రాక్షన్లో అవి దగ్గరకు వచ్చేసి మరింత దగ్గరకు వచ్చేసి 0.5 ఫెర్మి కంటే దగ్గరకు వస్తే ఒక్కసారిగా వాటి మధ్య రిపల్షన్ అనేది వస్తుంది. ఆ రిపల్షనే ఈ హార్డ్ కోర్ ఫోర్స్ అంటే. ది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ది న్యూక్లియాన్స్ ట్రై టు బ్రింగ్ దెమ్ క్లోజర్. ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏమో దగ్గరికి తీసుకురావాలని చూస్తే, ఈ ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఏమో మళ్ళీ కొంచెం దూరంగా నెట్టేయాలని చూస్తుంది అనమాట. దీనివల్ల డ్యూ టు ది హార్డ్ కోర్ ఫోర్సెస్ డెన్సిటీ ఆఫ్ ది న్యూక్లియస్ రిమైన్స్ కాన్స్టెంట్. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అదే ఒక అట్రాక్షన్ ఫోర్సే ఉంటే ఏమయ్యేదో తెలుసా? అన్ని న్యూక్లియాన్స్ ఒకదాన్ని ఒకటి సమీపించి అన్నీ కూడా మధ్యలోకి చేరుతాయి. అక్కడ డెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది, మిగతా చోట్ల ఖాళీగా ఉంటుందన్నమాట. అలా జరగటం లేదు. అవి మరీ దగ్గరికి రాకుండా ఒక మోస్తరి దూరంలో ఉండేట్టుగా ఎవరు చేస్తున్నారు? ఈ హార్డ్ కోర్ ఫోర్సెస్. దీనివల్ల డెన్సిటీ పెరిగిపోకుండా అట్లానే ఉంటుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వీటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది గ్రావిటేషనల్ ఫోర్సు? ఈ న్యూక్లియాన్స్ అనేవి కొంత మాస్ ఉన్న పార్టికల్స్ కదా, మీకు వాటి మాస్ చెప్పాను కదా నేను. ఎప్పుడైతే మాస్ ఉందో వాటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా ఉంటుంది. అయితే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా తక్కువ అనమాట, నెగ్లిజిబుల్. ఇంతకుముందు వాటి రేషియో చెప్పాను కదా నేను, దేని రేషియో ఎంత అనేది. సో వీటి మధ్య గ్రావిటేషనల్ ఫోర్స్ ఆపరేట్ అయినా కూడా అది నెగ్లిజిబుల్. సో ఈ హార్డ్ కోర్ ఫోర్సెస్ని గురించి మీకు ఏం తెలుసు? న్యూక్లియర్ ఫోర్సెస్ అనేవి స్ట్రాంగ్లీ అట్రాక్టివ్ ఫోర్సెస్. దానివల్ల అవి మరింత దగ్గరికి వచ్చేసినట్టయితే ఒక్కసారిగా అట్రాక్షన్ పోయి రిపల్షన్ అనేది వస్తుంది. అదే ఆ హార్డ్ కోర్ ఫోర్స్ అంటే. రిపల్షన్ ఎప్పుడు వస్తుందంటే వాటి మధ్య డిస్టెన్స్ 0.5 ఫెర్మి కంటే తగ్గితే రిపల్షన్ అనేది వస్తుంది. దీనివల్ల డెన్సిటీ అనేది మరీ పెరిగిపోకుండా డెన్సిటీ కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఇవి న్యూక్లియాన్స్ మధ్య ఉండే ఫోర్సెస్. నేను 4 టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ మీరు ఎక్స్ప్లెయిన్ చేశాను. జాగ్రత్తగా చదవండి మీరు. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన చెప్పుకుందాం. ఓకే, రైట్.